వెల్కమ్ టు సన్ వోల్టారా ఛానల్. సో ఈరోజు మన టాపిక్ ఏం లేదండి. సో ఈ వీక్ ఓవరాల్గా లవ్ వైజ్గా, కెరియర్ వైజ్గా అండ్ హెల్త్ వైజ్గా ఎలా ఉంటుందో చూసేద్దామా. సో ఎలాంటి మోర్ అప్డేట్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఆఫ్టర్ లాంగ్ టైం నేను వీడియో చేస్తున్నాను నా బిజీ షెడ్యూల్ వల్ల. సో అది మీరు అర్థం చేసుకున్నారని నేను అనుకుంటున్నాను. మీ పేషెన్సీకి, మీ వెయిటింగ్కి చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. సో అండ్ యూనివర్స్కి ఎప్పుడు గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. సో ఇప్పుడు కంటెంట్కి వచ్చేస్తే ఈ వీక్ మీకు ఓవరాల్గా లవ్ వైజ్గా ఎలా ఉంటుందో చూసేద్దాం. సో ఈ వీక్ ఓవరాల్గా లవ్ వైజ్ అంటే సో అంత పాజిటివ్ కాదనమాట, అలానే నెగిటివ్ కూడా కాదు. సో ఇక్కడ ఏంటంటే మీరు కావచ్చు, లేదా మీ పార్ట్నర్ కావచ్చు, ఎవరైనా కానీ ఈ వీక్లో అంత లవ్ మీద ఫోకసింగ్ కనపడట్లేదు. అంటే ఇన్ కేస్ ఏదైనా జరుగుతున్నా కూడా దాన్ని మీరు చూడకపోవడం కానీ, సో దాన్ని కొంచెం అవాయిడ్ చేయడం కానీ, ఇప్పుడు ఈ సిచ్యువేషన్ నాకు ఇది రైట్ టైం కాదన్నట్టుగా, సో ఏదైనా సిచ్యువేషన్ వచ్చినా కూడా దాన్ని హ్యాండిల్ నాకు అవసరం లేదు, ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో నాకు ఇది అవసరం లేదు అన్నట్టు ఉంటారు ఈ వీక్ అంతా కూడా. అది మీరు కావచ్చు, లేదా మీ పార్ట్నర్ కావచ్చు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటంటే కొంతమందికి ఏంటంటే ఎవరైతే పాస్ట్ నుంచి ఎవరైనా స్టక్ సిచ్యువేషన్లో ఉంటే లవ్ వైజ్గా, సో స్టక్ సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చే ఛాన్సెస్ అనేది ఈ వీక్లో కనపడుతుంది. సో అలా రెండు రకాలుగానే ఉందన్నమాట. ఆ ఫియర్స్ కానీ, డౌట్స్ కానీ అవన్నీ క్లారిఫై తెచ్చుకోవడం కానీ కొంతమంది. సో అలా టూ వేస్లో కనపడుతుంది. బట్ నాట్ ఏ వెరీ పాజిటివ్ ఆర్ నెగిటివ్. సో ఇట్లా 50-50 అని చెప్తాను. సో కెరియర్ వైజ్గా ఎలా ఉంటుంది? కెరియర్ వైజ్గా అయితే చాలా బాగుంది ఈ వీక్లో. సో చాలా ఇండిపెండెంట్గా వర్క్ చేస్తున్నారు, బాగా డ్రెస్సులు వేసుకుంటున్నారు, మంచిగా కొంతమంది అయితే ట్రిప్స్కి వెళ్ళడం కానీ, బాగా జాలీగా టైం స్పెండ్ చేయడం కానీ, బాగా అయితే కొత్త కొత్త వస్తువులు ఎవరైనా కొనుక్కుంటారు ఈ వీక్లో. మంచిగా వస్తువులు కానీ, డ్రెస్సెస్ కానీ అలాంటివి కొనడం కానీ అలాంటివి జరుగుతాయి. మంచి ఎర్నింగ్ ఉంది, బాగా ఎర్న్ చేస్తున్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు. మంచిగా ఫ్రెండ్స్తో కానీ లేదా బయట అలా తిరగడం కానీ అలాంటివి బాగా జరుగుతున్నాయి ప్లానింగ్స్. సో ఈ వీక్ కూడా అలాగే ఉంటుంది. అండ్ హెల్త్ వైజ్గా ఎలా ఉంటుంది? సో హెల్త్ వైజ్గా నాట్ ఏ ఇష్యూ. సో హెల్త్ వైజ్గా కూడా ఎంత ప్రాబ్లం ఏం లేదు. కానీ కొంచెం నాకు వస్తున్న ఇంట్యూటివ్ వైజ్ అయితే మేబీ ఈ వీక్లో మీకు కొంచెం జలుబు చేయడం కానీ, లైక్ థ్రోట్ ఇన్ఫెక్షన్స్ కానీ అలాంటి లైట్గా ఉంటాయి అనిపిస్తుంది. బట్ నాట్ హెవీ థింగ్. కొంచెం సర్దుకుపోతుంది కొంతమందికి మాత్రమే, ఓన్లీ ఫ్యూ పీపుల్, నాట్ ఎవ్రీ వన్. సో కొంతమందికి మాత్రం అలాంటిది కనపడుతుంది. అంత హెల్త్ ఇష్యూ అయితే నాకు అంత అనిపించట్లేదు. సో మోస్ట్లీ అక్కడ నుంచి ఏదైనా ఆ పెయిన్ నుంచి కూడా మీరు బయటికి రావడం కానీ, సంథింగ్ ఏదైనా హీల్ అవ్వడం కానీ అలాంటివి జరుగుతాయి అన్నమాట ఈ వీక్లో. అంత ప్రాబ్లం అయితే ఏం లేదు. ఓవరాల్గా సక్సెస్ ఉంటుంది. అండ్ మంచిగా నాకైతే కెరియర్ సక్సెస్ బాగా కనపడుతుంది, కెరియర్ గ్రోత్ ఎక్కువ బాగా కనపడుతుంది. మంచి సక్సెస్, రికగ్నైజేషన్ అనేది బాగా చూస్తారు. మంచిగా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడం కానీ, బయటికి ట్రిప్స్కి వెళ్ళడం కానీ ఈ వీక్ బాగా కనపడుతుంది అనమాట. సో లవ్ మీద అంత ఫోకస్ లేదు, మీ సెల్ఫ్ లవ్ అనేది ఎక్కువ ఉంది. సో ఈ వీక్ మొత్తం మీ సెల్ఫ్ లవే, అదర్ పీపుల్ లవ్ అయితే లేదు. థ్యాంక్ యూ. బీ పాజిటివ్.